ఈ వెంచర్లో ప్లాటింగ్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మీరు చూడవచ్చు, ప్రతి రోడ్డుకు కూడా నేమ్ బోర్డు ఇచ్చాం. అంటే ఈ రోడ్లో వెళ్తే ఏ ప్లాట్ నెంబర్స్ ఉంటే మీరు ఇక్కడ నేమ్ బోర్డు చూడవచ్చు, స్ట్రీట్ బోర్డు అంటాము. అదేవిధంగా ఫుట్పాత్ కట్టాము. ఫుట్పాత్తో పాటు ఎవరైతే ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ప్లాట్లో వాళ్ళ నేమ్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఈ ప్లాట్ నెంబర్ ఎంత, వాళ్ళ పేరేంటి, ఈ నేమ్ బోర్డు మనం ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాం అనమాట. దాదాపు చాలా వెంచర్లో ఇటువంటి చేయడం లేదు. ఈ వెంచర్లో మాత్రం మనం కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాట్తో పాటు నేమ్ బోర్డు ఇస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కావచ్చు, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆల్రెడీ ఈ వెంచర్లో మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఇంకుడు గుంత, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్. ఈ రోడ్డు మీద పడ్డ వాటర్ అంతా కూడా ఈ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్లోకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో మీరు బోర్ వేసుకున్నా కానీ వాటర్ ప్రాబ్లం రైజ్ కాదు. అదేవిధంగా ఇక్కడ మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్. అలానే ప్లాట్ బౌండరీస్ 4 స్టోన్స్ ఉంటాయి కదా, 4 స్టోన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చున్నాం. మీరు ఇప్పుడు ఈ వాటర్ కనెక్షన్ కూడా చూడవచ్చు. 60 acres ఈ ప్రాజెక్ట్ని టోటల్ 3 phases డిటీసీపీ రెరా అప్రూవ్స్ తీసుకొచ్చి ప్లాట్ సేల్ చేయడం జరిగింది. ఏ ఫేజ్కి ఆ ఫేజ్ ఎక్స్క్లూజివ్ వాటర్ ట్యాంక్స్ని బిల్డ్ చేయడం మనం చూడవచ్చు.